ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ శ్రవణ్ కుమార్ దర్శించుకున్నారు. అనంతరం బేమడోలు సర్కిల్ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ద్వారకా తిరుమలకు వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు, సీసీ కెమెరా ఏర్పాటు చేశామని వెల్లడించారు. బస్ స్టాండ్స్లో అట్లా ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్రోలింగ్ చేస్తూ స్కూల్స్, కాలేజెస్ దగ్గర ఈ యూటీజింగ్ ఎవరన్నా పాల్పడతారు దాని మీద నిఘా పెడతారు. అంతేకాకుండా ఈ కాలేజీలోకి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. తర్వాత పోక్సో కేసుల్లో ఈ పాత నేరస్తులు ఎవరైతే ఈ సూడో ఫైల్స్ అంటే చిన్నపిల్లల్ని ఇటువంటి చిన్నపిల్లల్ని నేరాలు చేసిన వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్స్, అవి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా మేము పెట్టడం జరుగుతుంది. తర్వాత డ్రగ్స్, ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఇది ఏరియాలో నేషనల్ హైవే ఉంది, ఎస్పెషల్లీ ద్వారకా తిరుమల ఏరియాలో. ఇక్కడ పెద్దగా కేసులు లేవు, బట్ ట్రాన్స్పోర్ట్ ఇది నేషనల్ హైవే ఉంది కాబట్టి ద్వారకా తిరుమలలో అప్పుడప్పుడు పోతూ గంజాయి పట్టుబడుతూ ఉంది. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తులు ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడుతున్నారు. దాని మీద కూడా మేము ప్రత్యేక నిఘా వాళ్ళ మీద, అంటే వాళ్ళని కేసు పట్టిన తర్వాత వాళ్ళని వదిలేయకుండా రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినా కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేస్తున్నారు కాబట్టి